నమస్తే. రాష్ట్రంలో వరుసగా గోవధ అనేది జరుగుతూ ఉంది. దీన్ని కట్టడి చేయాలంటూ కూడా గోరక్ష సమితి కావచ్చు, అదేవిధంగా హిందూ సంఘ నాయకులు పెద్ద ఎత్తున ప్రతి క్షణం కొట్లాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి గణేష్ ఉత్సవ కమిటీ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయితే పెడతా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆలే భాస్కర్ రాజ్ గారు ఉన్నారు, బీజేపీ లీడర్. అదేవిధంగా హిందూ సంఘాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతూ ఉంటారు. అన్న నమస్తే. మరి మొన్న మైదీపట్నంలో చూసిళ్ళు. డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యే. ఈ హిందూ గోరక్ష అని చెప్పేసి డైరెక్ట్ వీళ్ళు పెద్ద ఇష్యూ చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా దేన్ని పట్టించుకోరు అని చెప్పేసి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యే. ఏం చెప్తారు? ఈ ఎంఐఎం వాళ్ళకు మేము కూడా వార్నింగ్ ఇస్తున్నాం. బిడ్డ చాలేరిగా గోవులను మీరు ఇంత భక్షించే వాళ్ళు ఇంత సమర్థిస్తున్న పోలీసులకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం. మీరు చేసేది కరెక్ట్ కాదు. ఎవరైతే గోరక్షకులకు వాళ్ళ ప్రాణాలు తెగించి గోవులను కాపాడదాం, మాతృమూర్తిగా పూజించి ఆ గోవులను ఊచకోదని చెప్పి గోరక్షల భావన. వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? మీరు కేసులు పెట్టాల్సింది ఎవరి మీద? నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చి తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్ల మీద పెట్టాలి. ఆ ఎవరైతే ట్రక్కులల్లా వీటి తరలిస్తున్నారో ఆ యజమాని మీద కేసు పెట్టాలి. చెక్ పోస్టులు పెట్టి కళ్ళు మూసుకుంటున్న పోలీస్ అధికారుల మీద పెట్టాలి. రౌడీయిజం చేస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టాలి. ఇవన్నీ వదిలేసి గోరక్ష మీద కేసులు పెట్టడం ఈ తెలంగాణ ప్రభుత్వ బుజ్జగింపు వైఖరి మనకు వెల్లడవుతుంది. కాబట్టి గోరక్షల మీద ఎటువంటి కేసులు పెట్టొద్దు. బైండ్ ఓవర్లు కానీ అక్రమ అరెస్టులు కానీ ఆపేయాలి, ఇమ్మీడియట్గా ఆపేసేయాలి. ఎవరైతే దీన్ని రోడ్ల మీద వీధి పోరాటాలకు దిగుతున్నా వాళ్ళని ఎంబడే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. ఇట్లా చూస్తారంటే ఇప్పుడు వరుసగా రాష్ట్రంలో గోవధ అనేది జరుగుతూ ఉంది, బీఫ్ ఎక్స్పోర్ట్ అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది. ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోలేకపోతా ఉంది? ఏం చేయలేకపోతా ఉంది? స్టేట్ సబ్జెక్ట్ కదా ఇది. శాంతి భద్రతలను కాపాడేది. ఈ రాష్ట్రంలో సరిహద్దులు దాటి, జిల్లాలు దాటి, భాగ్యనగర నడివీధులకు గోవులు ఎట్లా వస్తున్నాయి, దీన్ని కాపాడే బాధ్యత స్టేట్ పోలీస్ది. వాళ్ళు కదా యాక్షన్ తీసుకోవాల్సింది. చట్టాలు అనేకం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చట్టాలు ఉన్నాయి, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. ఈ అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాదా? వాళ్ళ బాధ్యతను విస్మరించి ఎవరి మీద నెపం వేయడం కరెక్ట్ కాదు. వాళ్ళ బాధ్యత కఠినమైన చట్టాలను అమలు చేసే బాధ్యత వాళ్ళకున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉజ్జగింపు రాజకీయాలను మాట్లాడి ఈ ఎంఐఎం వీధి పోరాటాలు, వీధి రౌడీలను లోపటేసి కొంతమంది ఈ అధికారులు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద పీడీ యాక్టులు వేసి అవినీతికి పాల్పడుతున్న ఈ వెటర్నరీ డాక్టర్లు, అక్రమ రవాణా వాహనాలను వాడుతున్న యజమానులను లోపటేస్తే ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఇంత జరుగుతా ఉన్నా ఇప్పుడు హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఇప్పుడు ఇంత జరుగుతా ఉన్నా, మొన్న అంతా ఓపెన్ గా జరుగుతా ఉంది, గతంలో కూడా చాలా విచారాలు జరుగుతా ఉంది. ఇంత జరుగుతా ఉన్నా ఎందుకు మరి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతా ఉంది మరి గవర్నమెంట్? మేము అదే అడుగుతున్నాం కదా ముఖ్యమంత్రి గారిని, ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? ఒకవైపు ఏమో నేను గోశాలలు పెంచిస్తా, గోశాలను నిర్మిస్తా అని చెప్తాను, పెద్ద ఎత్తున గోశాలను నేను ఫండ్ ఇస్తా అంటున్నావు. నీ కళ్ళ ముంగట గోవుల నడివీధిలో, నీ ముక్కు కింద ఉన్న భాగ్యనగరంలో నడివీధులలో నీ ఇంటి పక్కన గోవధన జరుగుతుంటే మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు? హోంశాఖ మంత్రి నువ్వేం చేస్తున్నావు? పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నది? పోలీస్ శాఖ ఏం చేస్తున్నది? దేవాదాయ శాఖ ఇన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకొని దీన్ని అరికట్టాల్సింది. ఇవన్నీ ఏం చేయకుండా హిందువులను మెచ్చుకోలు కోసం నేను గోశాలలు కడతా అంటే సరిపోదు. ముందు గోవధ ఆపండి. ఈ వీధి రౌడీలను, ఎంఐఎం రౌడీలను కళ్ళు మూసుకొని మీరైతే పోనిస్తున్నారో, చట్టాన్ని ఉల్లంఘిస్తున్న హోంమంత్రిగా మీరు వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వీళ్ళ మీద కేసులు బుక్ చేయండి. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. హిందూ సమాజం, హిందూ సంఘాలు ఏ సమయంలో ఏం చేయాలో, ఏం ఉద్యమం తీసుకోవాలో అన్నీ ఉన్నాయి. ఎట్లా కాపాడుకోవాలో గోవుని మాకు సమర్థత ఉన్నది. మేము దాన్ని చేసి పెడతాం. అంటే ఇప్పుడు ఎంతసేపు ఈ బీజేపీ నాయకులు కావచ్చు, హిందూ సంఘ నాయకులు ఎంతసేపు జై శ్రీరామ్ అనుకుంటా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనే గోవధ అని చెప్పేసి సెంటిమెంట్గా ఇదంతా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంతసేపు కావాలనే రెచ్చగొడతా ఉంటారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మేము ఎంఐఎం గుండాలు లేక చట్టాన్ని మా చేతిలోకి తీసుకోవాలా? రెడీ ఉన్నాం. మళ్ళా మేము దానికి కూడా రెడీ ఉన్నాం. అంటే చట్టం పాటించడం హిందూ సంఘాలు చేసే పెద్ద తప్పని సమాజం భావిస్తే చట్టాలను చేతిలో తీసుకొని కూడా ఎట్లా ఆపాలో మా హిందూ సంఘాలకు తెలుసు. అటువంటి పరిస్థితులు, శాంతి భద్రత పరిస్థితులు రావద్దని చెప్పి కూడా ఒక బాధ్యత గల పౌరులుగా మనం బాధ్యతతోటి దీన్ని మౌనం వహిస్తున్నాం. బాధ్యతతోటి ఈ చర్య రోడ్ల మీద దిగుతలేం. మేము రోడ్ల మీద దిగిన రోజు ఏమైతే చూద్దాం. ఏం డిమాండ్ చేస్తాను ప్రభుత్వానికి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి గారు, పశుసంవర్ధక శాఖ మంత్రి గారు, దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు మరియు పోలీసులు వీళ్ళందరూ కలిసి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అవినీతి అక్రమాలకు
పాల్పడుతున్న వాళ్ళందరినీ అక్రమ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.